ఓకే, ఈరోజు క్లాస్లో మేనేజ్మెంట్ అకౌంటింగ్ సంబంధించి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో నిన్న ఒక సమ్ చూసామండి. ఇప్పుడు నెక్స్ట్ లెక్క రాసుకోండి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఈ క్రింది సమాచారం ఆధారంగా నిధుల ప్రవాహ నివేదికను తయారు చేయండి. అప్పులు 2015-16, ఆస్తులు 2015-16. ఇక్కడ 2 సంవత్సరాల సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్ మనకి ఇస్తారని చెప్పుకున్నాం. వేసుకోండి. అప్పులు 2015-2016, ఆస్తులు 2015-2016. అప్పుల్లో రాసుకోండి. వాటా మూలధనం అండర్లైన్ చేసి రాసుకోండి. 7% రిడెంబుల్ ప్రిఫరెన్స్ షేర్స్, 7% విమోచనీయ ఆధిక్యపు వాటాలు -10,000. నెక్స్ట్ ఈక్విటీ షేర్ క్యాపిటల్, ఈక్విటీ వాటా మూలధనం 40,000 40,000 and 40,000. నెక్స్ట్ సాధారణ రిజర్వ్ 2,000. లాభ నష్టాల ఖాతా 1,000-1,200. P&L అకౌంట్ 1,000 and 1,200. నెక్స్ట్ డిబెంచర్స్ 6,000-7,000. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్, ప్రస్తుత అప్పులు అండర్లైన్ చేయండి, రాసుకోండి. క్రెడిటార్స్, రుణదాతలు 12,000-11,000 12,000 11,000. నెక్స్ట్ ప్రావిజన్ ఫర్ ట్యాక్సెస్, ఆదాయ పన్ను కొరకు ఏర్పాటు 3,000-4,200 3,000-4,200. నెక్స్ట్ ప్రపోజ్డ్ డివిడెండ్స్, ప్రతిపాదిత డివిడెంట్ 5,800. నెక్స్ట్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, బ్యాంక్ ఓడి 12,500, 6,800. ఆస్తుల్లోకి రండి. ఫిక్స్డ్ అసెట్స్ 41,000 40,000. స్థిరాస్తులు 41,000 40,000. దాని క్రింద లెస్ డిప్రిషియేషన్, తరుగుదల 11,000 15,000 15,000. అండర్లైన్ చేసి తీసేయండి. 30,000 25,000 30,000 25,000. నెక్స్ట్ కరెంట్ అసెట్స్ అండర్లైన్ చేయండి. దాంట్లో డెటార్స్, రుణగ్రస్తులు 20,000 24,000 20,000 24,000. నెక్స్ట్ సరుకు 30,000 35,000. ముందుగా చెల్లించిన ఖర్చులు ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ 300 500. నెక్స్ట్ క్యాష్, నగదు 1,200 3,500 1200 3500 టోటల్
81,500, 81,500, 88,000, 88,000, 88,000. ఇది వాడు ఇచ్చినటువంటి లెక్క. ముందుగా మనం ఈ నిధుల ప్రవాహ నివేదిక తయారు చేయాలి అంటే 3 స్టేట్మెంట్లు మనం చూసుకోవాలన్నాము. అందులో మొట్టమొదటి స్టేట్మెంట్ వచ్చి స్టేట్మెంట్ షోయింగ్ స్టేట్మెంట్ ఆఫ్ సింపుల్గా స్టేట్మెంట్ ఆఫ్ చేంజింగ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. దీంట్లో మనకి పర్టిక్యులర్స్, ఇయర్, నెక్స్ట్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్. ఇక్కడ ఇయర్స్ వచ్చి మనకి 2015, 2016. మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ లెక్కలో వాడే ప్రస్తుతాస్తులు ఇవి, ప్రస్తుత అప్పులు ఇవి అని ఇచ్చేసాడు. సో మొట్టమొదటి స్టేట్మెంట్ మనం తయారు చేయడమే కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీకి సంబంధించి చూస్తాము. సో మొట్టమొదటి హెడ్డింగ్ పెట్టుకోండి, కరెంట్ అసెట్స్, ప్రస్తుత ఆస్తులు. ఈ ప్రస్తుత ఆస్తులు మనకి లెక్కలు ఏమి ఇచ్చాడండి చూడండి, రుణగ్రస్తులు, డెటార్స్ ఎంత ఇచ్చాడు మనకి 20,000, 24,000. అంటే మీకు ఏం చెప్పాను, ఆస్తి పెరిగితే పెరుగుదల వైపు, తగ్గితే తగ్గుదల వైపు వేసేయండి. ఇక్కడ ఏ విధమైనటువంటి రూలు నువ్వు పాటించక్కర్లేదు. ఆస్తి పెరిగితే పెరుగుదల వైపు, తగ్గితే తగ్గుదల వైపు చూపండి, ఇంకేం ఆలోచించక్కర్లేదు. సో ఇక్కడ ఆస్తి పెరిగింది కాబట్టి ఎంత పెరిగిందో చూపించండి, 4,000. నెక్స్ట్ స్టాక్, సరుకుకి సంబంధించి ఏమి ఇచ్చాడండి మనకి 30,000, 35,000. ఇక్కడ 5,000 అనేది మళ్ళీ మనకి పెరుగుదల కనపడింది కాబట్టి 5,000 పెరిగినటువంటి వాల్యూని పెరుగుదల వైపు చూపించండి. అలాగే ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ఎంత ఇచ్చాడండి ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ 300, 500. ఇది కూడా మనకి పెరుగుదల అనేటటువంటిది 200 కనపడింది. నెక్స్ట్ క్యాష్ ఎంత ఇచ్చాడు మనకి 1,200, 3,500. ఇక్కడ పెరుగుదల వచ్చి మనకి 2,300 పెరుగుదల అనేది కనపడింది. మీకు ఇక్కడ ఆస్తుల్ని టోటల్ చేసేసుకోండి, ఇవి మాత్రం టోటల్ వద్దండి, ఓన్లీ ఆస్తులు చేయండి. మీరు ఈ 2 కాలమ్స్ తీసుకోకుండా చేసినా కూడా మనకి ప్రాబ్లం ఏమీ లేదండి. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇదే, గుర్తుపెట్టుకోండి. $51,500, 63,000. దీని ఎదురకుండా టోటల్ కరెంట్ అసెట్స్ బ్రాకెట్లో ఏ. నెక్స్ట్ రెండోది ఏంటి మనకి కరెంట్ లయబిలిటీస్, ప్రస్తుత అప్పులు కూడా వాడు మీరు మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా వాడే అన్నీ ఇచ్చేయడం జరిగింది. చూడండి, ప్రస్తుత అప్పుల్లో మనకి ఏమి ఇచ్చాడండి, ప్రస్తుత అప్పులు వచ్చి క్రెడిటార్స్ 12,000, 11,000. క్రెడిటార్స్ 12,000,
11,000. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఏం చెప్పాం రూలు, ప్రస్తుత ఆస్తులైతే పెరుగుదల, తగ్గుదల అయితే తగ్గుదల వైపు చూపాలన్నాం. కానీ ప్రస్తుత అప్పులకు వచ్చేటప్పటికి మనం ఏం చేయాలని చెప్పాను, ప్రస్తుత అప్పులు కనుక తగ్గితే పెరుగుదల వైపు వేయాలి, పెరిగితే తగ్గుదల వైపు వేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంటు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి 2015లో 12,000 ఉంది, ఇప్పుడు 11,000 ఉంది. తగ్గిందా పెరిగిందా? తగ్గింది. తగ్గితే ఎక్కడ చూపాలి మనం? పెరుగుదల వైపు చూపాలి. నెక్స్ట్, ప్రావిజన్ ఫర్ ట్యాక్స్. ప్రావిజన్ ఫర్ ట్యాక్స్. ఈ ప్రావిజన్ ఫర్ ట్యాక్స్ అనేది ఎగ్జామ్లో మనకి మీకు ఖాతా ఇచ్చాడు అనుకోండి, ఆదాయ పన్ను సర్దుబాటులో కూడా, అప్పుడు దీన్ని దీర్ఘకాలం తీసుకోండి, ఇందులో చూపించకండి. అలాగే డివిడెంట్లు కానీ, ఒకవేళ వాడు స్వల్పకాలంగా తీసుకోండి అన్నాడు అనుకోండి, ఇక్కడ చూపించండి. దీన్ని 2 విధాలుగా కూడా మనం చేయొచ్చండి. ప్రావిజన్ ఫర్ ట్యాక్స్, ఆదాయ పన్ను ఏర్పాటు 3,000, అలాగే 4,200. 4,200. ఇప్పుడు చూడండి, ఇక్కడ పన్ను ఏమైంది? పెరిగిందండి. పెరిగితే ఏం చేయాలని చెప్పాను నేను? తగ్గుదల వైపు చూపించాలి. దేనికి క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది. నెక్స్ట్, ప్రావిజన్ ఫర్ ట్యాక్సేషన్ తర్వాత ప్రపోజ్డ్ డివిడెంట్, ప్రతిపాదిత డివిడెంట్. ప్రపోజ్డ్ డివిడెంట్. ఈ ప్రపోజ్డ్ డివిడెంట్ ఎంత ఇచ్చాడు మనకి లెక్కలో? 5,000, 5,800. 5,000, 5,800. ఏమైందండి? ఇక్కడ పెరిగింది. పెరిగితే తగ్గుదలలో 800ని చూపించాలి. నెక్స్ట్, బ్యాంక్ ఓడింగ్. బ్యాంకు ఓడి ఎంత ఇచ్చాడు మనకి? 12,500, 6,800. 12,500, 6,800. మనకి ఇక్కడ చూడండి తగ్గింది. తగ్గితే పెరుగుదలలో చూపించాలి. ఇప్పుడు ఈ ఇంకా ప్రస్తుత అప్పులు ఏమీ లేవండి, దీన్ని టోటల్ చేసేసుకోండి. ఇది 32,500, ఇది 27,800. ఇది టోటల్ కరెంట్ లయబిలిటీస్. బ్రాకెట్లో బి. ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ అని చెప్పి ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఎంత వచ్చింది? ఇది 19,000, 19,000. అలాగే ఇది 35,200, 35,200. ఇక్కడ మళ్ళీ నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇక్కడ చూద్దామండి. సాధారణంగా చూడండి, ఇక్కడ మనకి పెరుగుదలే కానీ ఎక్కువగా ఉంది కాబట్టి మనకి ఈ పెరుగుదల మొత్తాన్ని ఇక్కడ చూపించండి. ఎంత ఉందండి? 5, 4, 9, 10, 12, 17. ఆటోమేటిక్గా ఇది మనకి 18,200 వస్తుంది. 18,200. ఆ డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. ఈ 18,200కి డిఫరెన్స్ వచ్చి మనకి 16,200 రూపాయలు మనకి డిఫరెన్స్ కనపడుతుంది. దీన్ని ఏమంటున్నామండి మనం? నెట్ వర్క్ ఇంక్రీజ్. నెట్ ఇంక్రీజ్, పెరుగుదల ఎక్కువ ఉంది కాబట్టి నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. బ్రాకెట్లో ఏం చెప్పాను? ఇంక్రీజ్ అయితే అప్లికేషన్ అని రాయాలి, గుర్తుపెట్టుకోండి. అంతే. రెండో స్టేట్మెంటు వేద్దామండి. రెండవ స్టేట్మెంట్ కనుక చూసినట్లయితే, రెండోది ఏం చెప్పాం మనం? ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్.
ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్. సెకండ్ది ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్, వ్యాపార కార్యకలాపాల నుండి వచ్చిన నిధి. దీనికి మనం ఏం చెప్పామండి, ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ద్వారా దీన్ని మనం కట్టాలి. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ద్వారా కట్టాలి అంటే మీకు ఆల్రెడీ ఇందులో పడేటటువంటి ఐటమ్స్ మీకు చెప్పాను. ఎప్పుడైనా సరే ఇక్కడ మొట్టమొదటిగా ఈ లాభ నష్టాల ఖాతా అని మనకు ఆస్తుల పట్టిలో అప్పుల వైపు కనబడుతుంది చూడండి. అక్కడ ఓపెనింగ్ ఉండేటటువంటి నిల్వని ఇక్కడ వేసేయండి, క్లోజింగ్ ఇక్కడ తీసుకురండి. ఇందులో ఈ లెక్కలో ఇచ్చాడు చూడండి, లాభ నష్టాల ఖాతా అని చెప్పి 1000-1200 ఇచ్చాడు. కాబట్టి బై ఓపెనింగ్ బ్యాలెన్స్ 1000 అండి. అలాగే ఇక ఇందులో ఉండేటటువంటి ఏంటి, సాధారణంగా రిజర్వులు రద్దు చేయాలని చెప్పాం, కృత్రిమాస్తులు రద్దు చేయాలని చెప్పాం. అలాగే సర్దుబాట్లు ఏమైనా ఉన్నట్లయితే దానికి సంబంధించి ఇక్కడ రద్దు చేసుకోవడం అనేటటువంటిది. అలాగే తరుగుదలలు ఏమైనా ఉంటే ఇక్కడ చూపించడం అనేది చెయ్యాలి. అయితే ఈ లెక్కలో మనకి సాధారణ రిజర్వ్ ఇచ్చారు చూడండి. అయితే సాధారణ రిజర్వ్ వచ్చేటప్పటికి 2000 ఈక్వల్గానే ఉంది. దీన్ని ఏమీ మనం ముట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆస్తుల వైపు వచ్చేటప్పటికి తరుగుదల కనబడుతోంది మనకి. సో ఆ తరుగుదలని ఇక్కడ టు డిప్రిషియేషన్ ఎంతండి, 11,000 15,000 ఇచ్చాడు. అంటే 4,000 రూపాయలు ఆ యొక్క తేడాని ఇక్కడ రద్దు కింద మనం తీసుకుంటామన్నమాట. అలాగే ఇంకే విధమైనటువంటి ఐటమ్స్ లెక్కలో మనకి కనబడట్లేదు. కాబట్టి టు క్లోజింగ్ బ్యాలెన్స్, అక్కడ ఆల్రెడీ మనకి చెప్పాను కదండి, P&L అకౌంట్లో క్లోజింగ్ బ్యాలెన్స్ ఇస్తాడు మనకి. క్లోజింగ్ బ్యాలెన్స్ అక్కడ ఓపెనింగ్ 1000 ఇచ్చాడు, ప్రస్తుత సంవత్సరానికి మనది 1200 మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ తీసుకోండి, క్లోజింగ్ బ్యాలెన్స్ ఇక్కడ చూపించాలి. ఇక టోటల్ చేస్తే 5,200. డిఫరెన్స్ వచ్చి బై FFO ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్, ఇది బ్యాలెన్సింగ్ ఫిగరు. ఇక్కడ వస్తే ఏమని చెప్పాను మీకు, సోర్స్ అవుతుంది. ఇటు సైడ్ వస్తే సోర్సు, ఇక్కడ వస్తే అప్లికేషను. కాబట్టి ఎంత వచ్చింది మనకి, 4,200. సో డిఫరెన్స్ 4,200 చూపించండి. ఇక నెక్స్ట్ మనం థర్డ్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్, ఈ థర్డ్ది. ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్కి మనం ఏం చేయాలని చెప్పాను, ఇక్కడ సోర్స్ URCE, మొట్టమొదటిగా ఒక సైడు సోర్స్ ఉంటుంది, ఒక సైడు అప్లికేషన్ అనేది తీసుకోండి. ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్లలోని పడనటువంటి ఐటమ్స్, ఇంకా ఉన్నటువంటి ఐటమ్స్ ఇక్కడ తీసుకుంటాము. ముందు ఏం చెప్పాను మీకు, ముందు ఆ రెండు స్టేట్మెంట్లు గొడవ ఇందులో వదిలిచేయండి. మనకి ఏమొచ్చింది, మొట్టమొదటిగా వర్కింగ్ క్యాపిటల్ నెట్ ఇంక్రీజ్ వచ్చింది. నెట్ ఇంక్రీజ్ వస్తే బ్రాకెట్లో అప్లికేషన్ అని పెట్టాము, ఇక్కడ రాసేయండి. నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత వచ్చింది మనకి, నెట్ ఇంక్రీజ్ నెట్ ఇంక్రీజ్ ఎంత వచ్చిందండి మనకి, 16,200 వచ్చింది. అలాగే రెండో స్టేట్మెంట్లో FFO ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ వచ్చి ఇక్కడ 4,000 మనకు రావడం జరిగింది. రెండు స్టేట్మెంట్లు గొడవ వదిలేయి. ఇంకా మిగిలినటువంటి ఐటమ్స్ మనం చూసినట్లయితే ఇక ఆ లెక్కలోకి వెళ్ళండి. లెక్కలో ఏమేమి ఐటమ్స్ మనం వేయలేదో తీసుకోండి. ఇక్కడ చూడండి, వాటా మూలధనాలు వచ్చేటప్పటికి 7% రిడీమబుల్ ప్రిఫరెన్షియల్ షేర్. సో 7% రిడీమబుల్ ప్రిఫరెన్షియల్ షేర్ మనకి గత సంవత్సరం లేదు, ఈ సంవత్సరం ఉంది అంటే అప్పు తెచ్చుకున్నాం మనం. ఎంత, 10,000 అప్పు తెచ్చుకున్నామండి. కాబట్టి ఇక్కడ మనం చూపించడం అనేటటువంటి జరుగుతుంది. ఇక
అలాగే ఈక్విటీ షేర్ క్యాపిటల్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఏ విధమైనటువంటి అమౌంట్ వేయక్కర్లేదు, ఎందుకంటే 2 సంవత్సరాలు కూడా ఈక్వల్గానే మనకి కనబడుతోంది. అలాగే ఇంకా దీర్ఘకాలికమైనటువంటి అప్పు చూసినట్లయితే ఆ డిబెంచర్లు చూడండి, డిబెంచర్స్ ఈ డిబెంచర్లు చూడండి. డిబెంచర్లు ఎంత ఉన్నాయండి మనకి 6,000 7,000, అంటే ఇక్కడ 1,000 రూపాయలు అప్పు అనేటటువంటిది మన దగ్గర ఉంది. అంటే డబ్బులు అనేటటువంటివి అప్పు చేయడం ద్వారా 1,000 రూపాయల డబ్బులు మనకి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం 1,000 రూపాయల అప్పు మన దగ్గర ఉంది అండి. అంటే డబ్బులు మన దగ్గర ఉన్నాయి, అప్పుతో ఇవ్వడం ద్వారా ఉన్నటువంటి మొత్తం ఆ 1,000 రూపాయలు మనం ఇక్కడ తీసుకోవాలి. ఇంకేమున్నాయండి? ఫిక్స్డ్ అసెట్స్ చూడండి, ఇక్కడ 41,000 40,000 ఉంది. అంటే ఇక్కడ ఆస్తి అనేటటువంటిది ఇక్కడ విలువ మనం తగ్గిందండి, అవునా? ఇక్కడ తగ్గితే మనం ఆస్తికి సంబంధించి ఇక్కడ తగ్గింది కాబట్టి, తగ్గింది అంటే మనం ఇక్కడ ఏంటి డిప్రిషియేషన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇచ్చేసాడు మనకి. కాబట్టి ఇక రెండోది ఆస్తి విలువ ఎప్పుడు తగ్గుతుంది అంటే, ఒకటి తరుగుదలగా ఉన్నప్పుడైనా తగ్గాలి, లేదా అమ్మినప్పుడైనా తగ్గాలి. ఇక్కడ మనకి తరుగుదల ఆల్రెడీ ఉంది కాబట్టి ఫిక్స్డ్ అసెట్స్ మీద. రెండోది ఆ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అండి, సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ బ్రాకెట్లో 41,000 మైనస్ 40,000, అంటే ఇక్కడ 1,000 రూపాయలు ఇక్కడ చూపించామండి. ఇంకా ఇక్కడ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ వచ్చి 4,200 అండి. ఓకే, ఇంకే విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు మనకి. ఇది టాలీ అయిపోతే మనం లెక్క కరెక్ట్గా చేసినట్టు. 216,200 ఇది ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్కి సంబంధించి మనం అవలంబించేటటువంటి ట్రీట్మెంట్ అండి. ఈ విధంగా 3 నివేదికల ఆధారంగా చేసుకోవాలి. ఫైనల్గా మనం ఇక్కడ టాలీ అనేటటువంటిది చెయ్యాలి. సరే, ఇంకొక ప్రాబ్లం చూద్దామండి. ఇంకో లెక్క ఎక్కించుకోండి. ఇక్కడ నెమ్మదిగా ఒక్కొక్క అడ్జస్ట్మెంట్ ఇచ్చుకుంటూ నెమ్మదిగా లెక్కని సైజును కూడా పెంచుదామండి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ సుమలత లిమిటెడ్ ప్రిపేర్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. సుమలత కంపెనీ లిమిటెడ్కి సంబంధించిన ఆస్తి అప్పుల పట్టి ఆధారంగా సుమలత కంపెనీ లిమిటెడ్కు సంబంధించిన ఆస్తి అప్పుల పట్టి ఆధారంగా నిధుల ప్రవాహ నివేదికను తయారు చేయండి. నిధుల ప్రవాహ నివేదికను తయారు చేయండి. అప్పులు 2007 2008, ఆస్తులు 2007 2008, ఇలా 4 కాలమ్స్, అదే ప్రతి దాంట్లో 3 కాలమ్స్ వేసుకొని చేయండి. నెక్స్ట్ అప్పులు 2007 2008, ఆస్తులు 2007 2008. అప్పులకి రాసుకోండి. వాటా మూలధనం షేర్ క్యాపిటల్ 6 లక్షలు 6 లక్షలు. లాభ నష్టాల ఖాతా 6,92,000 8,64,000. రుణదాతలు క్రెడిటార్స్ 4,13,000 6,27,000. నెక్స్ట్
బిల్స్ పేబుల్ చెల్లింపు బిల్లులు 2,26,000 3,14,000. నెక్స్ట్ లోన్ ఫ్రమ్ బ్యాంకు నుండి అప్పు 2,35,000. నెక్స్ట్ ఆస్తుల్లోకి రండి. నగదు క్యాష్ 53,000 31,000. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు 87,000 డాష్ 87,000 డాష్ 2008వ సంవత్సరంలో లేవండి. నెక్స్ట్ డిబెంచర్లు డెటార్స్ రుణగ్రస్తులు 3,46,000 5,28,000 3,46,000 5,28,000. సరుకు స్టాక్ 4,32,000 6,83,000. నెట్ ఫిక్స్డ్ అసెట్స్ నికర స్థిరాస్తులు 11,13,000 13,98,000. టోటల్ 20,31,000 26,40,000. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఒకటి ఇచ్చాడు, రాసుకోండి. డిప్రిషియేషన్ రూపీస్ 1,89,000 వాజ్ రిటర్న్ ఆఫ్ ఫర్ 2008 అసెట్స్. 2008వ సంవత్సరంలోని ఆస్తులలోని తరుగుదల 1,89,000 రద్దుపరచండి. ఇలా మీకు అడ్జస్ట్మెంట్లో ఏమైతే ఇస్తున్నాడో ఆ ఖాతాలనే ఓపెన్ చేయమని చెప్పాను థియరీలో. ఇప్పుడు మనం ఇక్కడ ఓపెన్ చేయవలసినటువంటి ఖాతా వచ్చి డిప్రిషియేషన్ అనేటటువంటిది స్థిరాస్తుల మీద కాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ముందు మరియు స్థిరాస్తుల ఖాతా అనేటటువంటిది ఓపెన్ చేయాలన్నమాట. ఓకేనా? సో ముందు ఆ స్టేట్మెంట్లో ముందు ఇచ్చినటువంటి లెక్కలో ఏవి ప్రస్తుత అప్పులు ఏవి ప్రస్తుత ఆస్తులు అవుతాయో ముందు గమనించండి. ఆ ఫైనల్గా మిగిలినటువంటి స్టేట్మెంటు మనం చూద్దాము. ముందు చూడండి, ఇక్కడ నిర్వహణ మూలధనంలో మార్పులు చూపేటటువంటి నివేదిక మనం లెక్క కట్టాలి కాబట్టి స్టేట్మెంట్ చేంజింగ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్లో పడేటటువంటి ఐటమ్స్లో భాగంగా ముందు కరెంట్ అసెట్స్ చూడండి. ఇక్కడ కరెంట్ అసెట్స్ వచ్చి క్యాష్, అలాగే ఇన్వెస్ట్మెంట్స్, అట్లాగే రుణగ్రస్తులు డెటార్సు, స్టాకు, ఈ 4 ఐటమ్స్ మీరు ప్రస్తుత ఆస్తులుగా చూపించండి. అట్లాగే అప్పుల విషయానికి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ లోన్ ఫ్రమ్ బ్యాంకుని దీర్ఘకాలికంగా తీసుకోండి. ఎందుకంటే అమౌంట్ పెద్ద ఉన్నాయి కాబట్టి 1,00,000 2,00,000 ఉన్నాయి కాబట్టి అవి దీర్ఘకాలిక అప్పుగా మనం పరిగణిద్దాము. ఇక ప్రస్తుత అప్పులుగా మనం చూసినట్లయితే రుణదాతలు మరియు చెల్లింపు బిల్లులు, ఆ 2 ఐటమ్సే మనకి ఇందులో కనబడుతున్నాయండి. తర్వాత ఏం చేస్తారంటే మీరు ట్రై చేయండి, లేదా రేపు చెప్పుకుందాం క్లాసులో. నెక్స్ట్ స్థిరాస్తుల ఖాతా అనేటటువంటిది ఒకట ఇక్కడ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు స్థిరాస్తుల ఖాతా ఓపెన్ చేసేటప్పుడు ఒకటి ఏంటంటే తరుగుదల అనేటటువంటిది ఆ లాభ నష్టాల సర్దుబాటు ఖాతాలోనే చూపించాలి. అలాగే ఇక్కడ ఆస్తులకు సంబంధించి మనం వేస్తున్నాం కాబట్టి స్థిరాస్తుల ఖాతాలో కూడా మనం డిప్రిషియేషన్ అనేటటువంటిది తీసుకోవాలండి.
అలాగే ఇక మిగిలినటువంటి ఐటమ్స్ని ఇందులో దాంట్లో ఏమొస్తుంది అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు, క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడండి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ కట్టడానికి. అంటే లాభ నష్టాలు సర్దుబాటు ఖాతా కట్టడానికి మనకి లాభ నష్టాల ఖాతా ప్రారంభ నెలవు ఇచ్చాడు. అలాగే రెండవదని మనకి ముగింపు నెలవు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సర్దుబాటులో మనకి ఈ 1,89,000 అనేటటువంటిది మనకి తరుగుదల ఆ మొత్తాన్ని కూడా లెక్కలు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మనం లాభ నష్టాలు సర్దుబాటు ఖాతాలో తీసుకుంటాము. తీసుకోగా మిగిలినటువంటి ఒక డిఫరెన్స్ని మనం ఇక్కడ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్గా చూపిస్తాము. అది ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ మనకి క్రెడిట్ వైపు కనుక వస్తే సోర్స్లోని, అదే డెబిట్ వైపు వస్తే అప్లికేషన్లోని వేయమని చెప్పాను. నేను నెక్స్ట్ ఫైనల్గా ఇక్కడ మిగిలినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని మనం ఆ లెక్క అనేటటువంటిది చేయాలండి. అది టాలీ చేయడం అనేటటువంటిది చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ప్రాబ్లం సొల్యూషన్ అనేటటువంటిది అవుతుంది. సో మీరు ఒకసారి 1-2 సార్లు చూడండి. లెక్క ఇవ్వగానే ముందు మీరు చేయవలసినటువంటి పని ఏంటి అంటే ముఖ్యంగా చేయవలసినటువంటి పని అది ఏవి ప్రస్తుత అప్పులు ఏవి ప్రస్తుత ఆస్తులు అవుతాయో చూడండి. అర్థమవుతుందా? మీరు ప్రస్తుత అప్పుల కింద వాటిని తీసుకోండి. మనకి నికర నిర్వహణ మూలధనం అనేటటువంటిది నెట్ ఇంక్రీజే ఇక్కడ వస్తుంది. చూడండి ఒకసారి ఆ 4 ఐటమ్స్ని మీరు తీసుకోండి. ఇక మీరు స్టేట్మెంట్ వేసేటప్పుడు మీకు చెప్పాను కదండి, 2 కాలమ్స్ 2 అసెట్స్ తీసుకున్నా పర్వాలేదు, తీసుకోకపోయినా పర్వాలేదు అన్నాను. మీ ఇష్టం, అది వేస్తే మంచిది, గుర్తుంటుంది. ఎగ్జామ్ పేపర్ మీ దగ్గరే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. లేదా తీసుకొచ్చి చూపిస్తామండి అన్నా కూడా ఎటువంటి ప్రాబ్లము అయితే లేదండి ఇక్కడ. ఓకే, చూడండి. స్టేట్మెంట్ చేంజింగ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. వివరాలు 2007, 2008 పెరుగుదల తగ్గుదల. పర్టిక్యులర్స్ 2007, 2008 ఇంక్రీజ్ డిక్రీజ్. ముందుగా కరెంట్ అసెట్స్ తీసుకోండి. ప్రస్తుత ఆస్తులను తీసుకోండి. ప్రస్తుత ఆస్తుల్లో మొట్టమొదటిగా మనకి ఏమి ఇచ్చాడండి? ఆస్తులు, ప్రస్తుత ఆస్తుల్లో మనకి తీసుకునేది క్యాష్. క్యాష్ అనేది ఏంటంటే ఇది మనకి 53,000, ఈ 31,000. $53,000, 31,000. ఆస్తి పెరిగిందా తగ్గిందా? తగ్గిందండి, 22,000. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ 87,000 డాష్. గత సంవత్సరంలో ఉంది, ప్రస్తుత సంవత్సరంలో లేదు. లేదు అంటే అది తగ్గిపోయినట్లు లెక్క. 87,000 ఇక్కడ చూపించండి. నెక్స్ట్ చేంజ్ అనేటటువంటిది లేదు అక్కడ చేయడానికి. డైరెక్ట్ 87,000 మన దగ్గర లాస్ట్ ఇయర్ ఉంది, ఈ సంవత్సరం లేదు అంటే డిక్రీజ్, తగ్గినట్టుగా అనమాట. ఆస్తి లేదు అంటే తగ్గిపోయినట్లు లెక్క. డెటార్స్ ఎంత ఇచ్చాడండి మనకి? 3,46,000. $5,28,000. ఇక్కడ మనకి 1,82,000 పెరిగిందండి. నెక్స్ట్ వచ్చి స్టాక్. సరుకు వచ్చి 4,32,000, 6,83,000. ఇక్కడ కూడా సరుకు పెరిగింది, 2,53,000
1,000 టోటల్ చేయండి దీనికి. $9,18,000, 12,42,000. దీని ఎదురకుండా టోటల్ కరెంట్ అసెట్స్ బ్రాకెట్లో ఏ. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్ ప్రస్తుత అప్పులు. ప్రస్తుత అప్పుల్లో మనకి ఏమున్నాయండి ఇక్కడ? ఒకటి క్రెడిటార్స్ 4,13,000, 6,27,000. అప్పు పెరిగితే ఎక్కడ తీసుకెళ్ళాలి మనం? తగ్గుదల వైపు తీసుకెళ్ళాలి. 2,14,000. నెక్స్ట్ ఇంకేముందండి? నెక్స్ట్ బిల్స్ పేబుల్ బీపీ. బిల్స్ పేబుల్ 2,26,000, 3,14,000. 2,26,000, 3,14,000, 88,000 పెరిగిందండి. పెరిగితే తగ్గుదల తీసుకురావాలి. సో టోటల్ చేయండి. ఎంత వచ్చినాయండి టోటల్స్? 6,39,000, 6,39,000, 9,41,000. ఇది టోటల్ కరెంట్ లయబిలిటీ బ్రాకెట్లో బి. నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్. ఏ మైనస్ బి. ఏ మైనస్ బి వచ్చి 2,79,000, అలాగే 3,01,000. ఇప్పుడు మీరు నెట్ ఇంక్రీజా డిక్రీజా చూడండి. సాధారణంగా ఇది కూడా ఇంక్రీజే ఎక్కువ ఉందండి. ఎంత ఇది చూడండి? 4,33,000, వచ్చింది. మనకి ఈ అమౌంట్ తక్కువ ఉంది కాబట్టి ఎంత తక్కువ వచ్చిందంటే 22,000. 22,000 తక్కువ వచ్చింది. దీన్ని ఏమన్నాం మనం? నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ బ్రాకెట్లో మనకి అప్లికేషన్ అని రాయమన్నాను. అప్లికేషన్ నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అప్లికేషన్. ఓకే. నెక్స్ట్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్. నెక్స్ట్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషను స్టేట్మెంటు రేపు క్లాసులో చూద్దామండి.